హలో ఆల్ వెల్కమ్ టు ద మూవీ ల్యాండ్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ గామి. మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అనిపించింది. మూవీ బాగుంది అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఊహించలేరు. ఈ మధ్య కొత్తగా వచ్చిన సినిమాల్లో కూడా ట్విస్ట్లు చాలానే ఉన్నాయి, ఎగ్జైట్గా కూడా ఉన్నాయి. బట్ ఈ సినిమాలో ఇచ్చిన ట్విస్ట్ అయితే వీటిలా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ ట్విస్ట్ పైనే మూవీ డిపెండ్ అయి ఉంటుంది. కానీ కొన్ని పర్టికులర్ సీన్స్లో లాజిక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అవేంటో వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఓకే. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, తను ఎవరో ఎలా తెలుసుకున్నాడు, ఆ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకున్నాడు, ఆ జర్నీలో వచ్చే క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేశాడనేది మూవీ మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్, సీజీ అన్నీ వర్కౌట్ అయినాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే స్టన్నింగ్ ఉంటాయి. వీటిలో ఎక్కడా కూడా బడ్జెట్ అనేది తెలీదు, ఎందుకంటే స్టోరీకి తగ్గట్టుగానే ఆ లొకేషన్స్ని డిజైన్ చేసిన విఎఫ్ఎక్స్ చాలా న్యాచురాలిటీ ఉంటుంది. అండ్ బీజిఎం అయితే గూజ్ బంప్స్. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే మూవీ చాలా ఎపిక్గా, ఫ్రెష్గా, హిట్ మూవీ లాగే అనిపిస్తుంది. అండ్ చూసినంతసేపు కళ్ళు తిప్పలేం. అండ్ బాడీ షేక్ అయ్యే షార్ట్స్ కూడా ఉంటాయి. అవి నేను చెప్పిన దానికన్నా మీరు వెళ్ళి చూస్తేనే ఆ ఫీల్ అర్థమవుతుంది. మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గామి ఈజ్ ఏ ఎపిక్ హ్యూమన్ స్టోరీ. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్. డైలాగ్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. అండ్ విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ అయితే వీక్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ చూసినాక ఇంకా పర్ఫార్మెన్స్ గట్టిగా ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ చూసిన తర్వాత హీరో తన గోల్ రీచ్ అవుతాడు, బట్ దాన్ని ఎలా అనేది మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపిస్తుంది. సో ఫైనల్గా నా సజెషన్ అయితే మైనస్లు విని సినిమాకి వెళ్ళడం మానేయకండి, కంపల్సరీ మూవీని చూడండి. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంటుంది. సో రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.